సార్ ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ గ్రాడ్యువల్‌గా పెరుగుతున్నాయి. ఈవెన్ లాస్ట్ 1 ఇయర్ గనుక మనం కంపేర్ చేసుకున్నట్లయితే హెవీ రిటర్న్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు గనుక మనం చూసుకున్నట్లయితే ఇన్వెస్ట్ చేయొచ్చా? ఐ మీన్ కొత్త ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో దానిపైన ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా అని అంటారా? ఇది యాక్చువల్‌గా మంచి క్వెషన్ అడిగారండి మీరు. గోల్డ్ అండ్ సిల్వర్ చూస్తే మనకు బాగా పాపులర్ అయినాయి. లాస్ట్ 1 ½ ఇయర్ నుంచి కూడా. గత 30 ఇయర్స్ కనుక మనం హిస్టరీ తీసుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఎప్పుడు కూడా ఇన్‌ఫ్లేషన్‌ని బీట్ చేసింది లేదు. అంటే మనకి ఆల్మోస్ట్ చూస్తే ఒక 8%, 7% రిటర్న్ కంటే రాలేదు. సో ఆల్ ఆఫ్ సడెన్ మనకి లాస్ట్ 1 ½ ఇయర్ నుంచి ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ వార్ వచ్చింది, తర్వాత మనకి ట్రేడ్, అమెరికన్ ఎలక్షన్స్, ఎప్పుడైతే ఒక స్టాక్ మార్కెట్ మీద పానిక్ సిట్యుయేషన్ వస్తుందో, అంటే ఎప్పుడైతే స్టాక్ మార్కెట్, గోల్డ్ వైస్ వర్సాగా వెళ్తాయి. స్టాక్ మార్కెట్ బాగా పైకి వెళ్తుందంటే గోల్డ్ పడిపోతుంది. గోల్డ్ పైకి వెళ్తుందంటే స్టాక్ మార్కెట్ కిందకి వస్తుంది. 2 ప్యారలల్‌గా వెళ్తుంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే అలా ముందుకు వెనక్కి వెళ్తాయో మనం లాస్ట్ గమనిస్తే 1 ½ ఇయర్ నుంచి స్టాక్ మార్కెట్ పడిపోయింది. స్టాక్ మార్కెట్ మీకు 86,000 లెవెల్స్ నుంచి కూడా పడుతూ 76,200 దాకా వెళ్ళిపోయింది. సో డ్రాస్టికల్ ఫాల్ అనేది మనం స్టాక్ మార్కెట్‌లో చూసాం. అలాగే సేమ్ టైమ్ మంచి హై రైజ్ అనేది మనం గోల్డ్ అండ్ సిల్వర్‌లో చూసాం. సో ఇప్పుడు వస్తున్న కస్టమర్స్ ఈ లాస్ట్ 1 ½ ఇయర్ రిటర్న్ చూసి గ్రీడీ అయ్యి ఏదేదో బాగుంది, ఇట్లాగే పెరుగుతుంది మనకి, నెక్స్ట్ రాబోయే 1 ½ ఇయర్ కూడా ఈ గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇంకా అమాంతం పెరుగుతుంది అనే ఉద్దేశంతో కొన్నారనుకోండి, అల్టిమేట్‌గా మనం లాస్ అవుతాం. ఓకే. సో కాబట్టి ఎప్పుడైనా మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడంటే మనం ట్రైన్ టికెట్స్ ఎలా కొంటున్నాం? మనం ఐఆర్‌సీటీసీ ఓపెన్ చేసి ఆన్‌లైన్‌లో కొనుక్కుంటున్నాం. మా చిన్నప్పుడు ఎలా ఉండేదంటే రిజర్వేషన్ కౌంటర్‌లు ఉండేవి. ఆ రిజర్వేషన్ కౌంటర్‌కి వెళ్ళిన తర్వాత మనకి 2 కౌంటర్‌లు ఉంటాయి. సో మనం ఆ కౌంటర్‌లో లైన్‌లో నిల్చొని మనం టికెట్ రాసేవాళ్ళం. ఇలా పలానా హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్నాను, నర్మదా ఎక్స్‌ప్రెస్ అని చెప్పి కూర్చునేవాళ్ళం. మనకేంటంటే మన లైన్ కదిలేది కాదు. మన పక్క లైన్ ముందుకు ఫాస్ట్‌గా పోతూ ఉండేది. మనం ఏమనుకుంటాం, చూసి అరే మన లైన్ కదలట్లేదు, పక్క లైన్ ఏమో ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది, టైం పోతే బాగుంటుందని ఇక్కడి నుంచి మనం పక్క లైన్‌కి వెళ్తాం. అవును. మనం వెళ్ళటం ఆలస్యం, ఆ లైన్ ఆగిపోతుంది, ఈ లైన్ ఫాస్ట్‌గా మూవ్ అవుతుంది. మనం అక్కడే ఉంటాం. సో ఇప్పుడు గత 1 ½ ఇయర్‌గా జరుగుతుంది కూడా అదే. స్టాక్ మార్కెట్‌లో రిటర్న్స్ రావట్లేదు. స్టాక్ మార్కెట్‌లో లాస్ చూస్తున్నాము. పెట్టిన 1 లక్ష ఆ మంత్ 80,000 అయింది, 90,000 అయిపోయింది. ఒక పక్క స్టాక్ మార్కెట్ పడిపోతుంది. ఒక పక్క గోల్డ్ ఏమో బాగా పెరుగుతుంది. 1,20,000 అలా పెరుగుతుంది. సో అందరూ ఇది కాదు, ఇది రాంగ్ చేసామేమో అని చెప్పి అటుపక్క జంప్ అవుతున్నారు. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మీరు అందరూ ఈక్విటీ నుంచి వీడు కనుక జంప్ అయ్యారో, ఒకవేళ మూవ్ అయ్యారో ఈక్విటీ గోల్డ్‌కి, సిల్వర్‌కి, అమాంతం గోల్డ్, సిల్వర్ పెరగడం ఆగిపోతుంది. ఈక్విటీ ర్యాలీ పుంజుకుంటుంది. సో అందుకే ఇన్వెస్టర్స్ గట్టిగా చెప్తున్నాను, అలాంటి పొరపాట్లు చేయకండి.